సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఉచిత తాగునీటిని అపార్ట్మెంట్లు, పరిశ్రమలకు విక్రయిస్తున్నారని, బడ్జెట్ పనుల వివరాలు వెల్లడించడం లేదని విమర్శించారు. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టుల కేటాయింపులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసి అవసరమైతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వార్డు కౌన్సిలర్కి ఎలాంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎక్కడ డీజిల్ నింపినావు, దానికైనా ఖర్చు ఎంత, దాన్ని ఎక్కడ డంప్ చేసినావు అనే ఇన్ఫర్మేషన్ 3 నెలల నుంచి అడుగుతున్నాం. ఇప్పటి వరకు దానికి సంబంధించిన అధికారులు ఏ ఇన్ఫర్మేషన్ ఒక కౌన్సిలర్గా అడుగుతున్నా కూడా ఇస్తలేదు. దానిపైన దాని నుంచి ఏమన్నా మీరు లబ్ధి పొందిండా, దాని ట్రాన్స్పరెన్సీ మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ట్రాన్స్పరెన్సీ కావాలని చెప్పేసి. కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారిది నడిచింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేదే నడుస్తున్నది కాబట్టి మేము అదే ఉద్దేశపూర్వకంగా ఈరోజు మేము ఈ ఇండస్ట్రీలో ఈ జరుగుతున్న అన్యాయాలను కానీ, సిఎస్ఆర్ ఫండ్ నిధులు కానీ, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాది నడవలేదంటున్నా. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నాడు కాదు, మాది నడుస్తలేదు, మాకు న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా మేము అడుగుతున్నామని చెప్తున్నాం. పబ్లిక్ న్యాయం చేయమని అడుగుతున్నాం. తీసుకోవాలని మొన్న కలెక్టర్ గారికి చెప్పారు. మేము పోవద్దు అంటున్నాం, మా మున్సిపాలిటీలోనే ఉండాలంటున్నాం, మా మున్సిపాలిటీ ప్రజలకే చెందాలంటున్నాం. దానిలో తప్పేముంది? ఒక విషయం ఏంటంటే, మున్సిపల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, లేకపోతే లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకా ఏమైనా ఎట్లాంటి విషయాలు ఉన్నా ప్రజలకు పారదర్శకంగా తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మేము కౌన్సిల్ ఎలక్ట్ అయినప్పటి నుంచి మేము కృష్ణ గాంధీ అని అందరినీ అడుగుతున్నట్టు ఏంటంటే, మాకు ప్రజలకు మేము అవగాహన కల్పించాలి, ప్రజలకు మేము ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే వ్యవస్థలు ఏం జరుగుతుందో మాకు మీరు తెలవాలనే విషయంతో ఈసారి వరకు ఒక కౌన్సిలర్ హోదా ఉంది అడిగినాం. మళ్ళీ అవుట్ ఆఫ్ కౌన్సిలర్ కాకుండా ఒక సామాన్య ప్రజల్లాగా ఉండి అడుగుతున్న విషయాలు ఏంటంటే, సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇండస్ట్రీల వల్ల మెయిన్ ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని విలేజ్లు పొల్యూషన్ పీల్చుకుంటున్నాం. వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది, ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయింది. దీనివల్ల అంతా విపరీతంగా అనారోగ్యాలకు గురవుతున్నాం. అది అందరికీ తెలిసిన విషయం. అట్లాంటి ఈ ఇండస్ట్రియల్ ఖరాబ్ చేయడం వల్ల నష్టపోయిన ప్రజలందరికీ ఈ సిఎస్ఆర్ ఫండ్ చెందలేదని మా ఉద్దేశం. అది చెందకుండా పోవడానికి కారణం ఏంటి? చెందాలని మేము కోరుకుంటాం. ఈ విషయం కూడా మేము మొన్న మున్సిపల్ మా ఫస్ట్ బాడీ మీటింగ్ అయిన రోజు కూడా మేము ప్రస్తావన తీసుకొచ్చినాము. ఈ సిఎస్ఆర్ ఫండ్ మేము సద్వినియోగం ఇస్నాపూర్ మున్సిపాలిటీ సద్వినియోగపరచుకోవాలని మేము చెప్పినట్టు. కానీ దాని మీద ఇప్పటివరకు ఎలాంటి రిప్లై లేదు, ఏం లేదు. అది టెండర్ కాంట్రాక్ట్లో విజువాలిటీ కావాలి. అంటే ఏ విధంగా టెండర్ కాంట్రాక్ట్స్ పిలిచి ఆ టెండర్ కాంట్రాక్ట్స్ను ఒకరికి కాకుండా టెండర్ కాంట్రాక్ట్ రావడానికి అలా అంతర్యం ఏంటి, దాని గురించి ఒక పూర్తి వివరణ కావాలని మేము వాళ్ళని అడిగినాము. దాని గురించి ఏమి ఇవ్వాలి. ఇంకోటి, ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ నడుస్తున్నప్పుడు దాని టైం షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ అప్లై కావట్లేదు. కాకపోవడానికి రీజన్ ఏంటి? వీళ్ళు ఏమన్నా వాళ్ళతో ఆలోచి పడిపోయి ఏమైనా చేస్తున్నారా లేదా ఇంకేమైనా? ఇంకొకటి, గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఇచ్చిన కన్స్ట్రక్షన్స్ అవే పర్మిషన్తో నడుస్తున్నాయి ఇప్పటివరకు. మళ్ళీ అటువంటి యాక్షన్ తీసుకొని నోటీసులు జనరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు దానిపైన ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాటి ఎందుకు అలా చూస్తున్నట్టు ఎందుకు వదిలిపెడుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం నడుస్తున్నారు అనే విషయం రెవెన్యూ పెంచడం కోసమని మేము అడుగుతున్నాము. మళ్ళీ వాళ్ళు ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోవట్లేదు అనేది మేము మీ ద్వారా వాళ్ళకి తెలియాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి, మున్సిపల్ కాకముందు గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి మున్సిపల్ వ్యవస్థ మారినప్పుడు కొన్ని అవకతవకలు జరిగాయని మా ఉద్దేశం. అవి దానికి క్లియర్గా కావాలి. దాని గురించి విజువల్ ఎంక్వైరీ కావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇంకోటి, 2025-26 బడ్జెట్ పెట్టారు కదా లాస్ట్ టైం. మేము మున్సిపల్గా అయినా కాకముందు అప్పుడైనా దానిలో కూడా విజువల్ క్లియరెన్స్ ఉండాలి. దాని మీద ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నాం.